హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్స్. అయితే నిన్న టెలిగ్రామ్లో ఒక అతను స్క్రీన్ షాట్ పెట్టేసి ఏంటంటే పాస్వర్డ్ కొట్టిండు ఖాళీనెక్స్ది. ఆ పాస్వర్డ్ ఏంటంటే ఇన్కరెక్ట్ అని వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఆ పాస్వర్డ్ అయితే చేంజ్ చేయాలి. అది ఎట్లా చేంజ్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తా. రైట్, స్టార్ట్ చేద్దామా మరి. సో ఫస్ట్ మనం ఖాళీ ఓపెన్ చేసేద్దాం. సో ఖాళీ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ వస్తుంది లాగిన్ కాడ. సో జనరల్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే కొట్టి చూద్దాం. సో ఏదో ఒక పాస్వర్డ్ కొట్టి లాగిన్ కొట్టాను అనుకో, మనకి కొద్దిసేపట్లో యువర్ పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్ అయితే వచ్చేసింది అనమాట. రైట్, సో ఇది ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రీసెట్ చేయాలి అని అయితే చూపిస్తాం. రైట్, సో రాకిల్ బాక్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మన ఖాళీ ఉంది కదా, సో దాన్ని స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేయగానే జనరల్గా ఓపెన్ అయ్యేటట్టు ఓపెన్ అవుతుంది. మనకి విండోస్లో బూట్ మెనూ ఎట్లనో ఇందులో గ్రబ్ లోడర్ అని ఉంటుంది. సో దాన్ని మనం యాక్సెస్ చేసుకోవాలన్నమాట. సో ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ వెల్కమ్ టు గ్రబ్ అని వచ్చేసి ఈ స్క్రీన్ వస్తుంది. ఇందులో ఏంటంటే మీరు ఈ బటన్ ప్రెస్ చేయాలి. సో ఈ బటన్ ప్రెస్ చేయగానే మీకు ఇట్లా వచ్చేస్తుంది ఒకటి. సో సమ్ లెటర్స్తోని అన్నీ వచ్చేస్తాయి. ఇట్లా మౌస్ పనిచేయదు ఇలా. సో కిందికి కీబోర్డ్తోని కిందికి వెళ్ళిపోయారు అనుకో, ఇక్కడ లైనెక్స్ అని ఉంది చూడండి మీకు. సో ఈ లైనెక్స్లో మీరు లాస్ట్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఆర్ఓ అని ఉంది చూడండి. సో జనరల్గా రూట్ అనేది అయితే /bin/bash లోపల ఉంటుంది అనమాట. సో అందుకని అది టైప్ చేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే F10 కానీ విండోస్ X కానీ కొట్టండి. ఇక్కడ F10 కొడుతున్నా. సో వన్స్ F10 కొట్టినాక ఏమవుతుందంటే ఇక్కడ మనం ఏదైతే కమాండ్స్ ఇచ్చినామో ఆ బూట్ మెనూలో అది అనేది ఎగ్జిక్యూట్ చేసి మనకి రూట్ షెల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో GUIగా ఏం ప్రొవైడ్ చేయదు, ఒక రూట్ షెల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి రూట్ షెల్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకి పాస్వర్డ్ చేంజ్ ఖాళీలో కమాండ్ ఏంటంటే PASSWD. సో ఇది కొట్టేసి ఎంటర్ కొట్టిర్రు అనుకో, న్యూ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు న్యూ పాస్వర్డ్ అయితే ఇవ్వాలి మీరు. సో నేను ఇక్కడ ఓకే నేను కొట్టిన పాస్వర్డ్ మ్యాచ్ కాలేదంట. సో మళ్ళీ కొడదాం ఒకసారి. ఓకే, పాస్వర్డ్స్ అయితే మ్యాచ్ అవుతలేవు. సో మళ్ళీ ఒకసారి కొడదాం. పాస్వర్డ్ అని కొట్టేసి సో ఏదో ప్రాబ్లం వస్తుంది. ఒకసారి మళ్ళీ కొడతా ఆగండి. పాస్వర్డ్ అని కొట్టేసి యూజర్ నేమ్ కొడదాం ఖాళీ అని. సో కొట్టి సో రైట్, మనకి పాస్వర్డ్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అయితే అయింది మనకి. సో ఇట్లా పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం. సో పాస్వర్డ్ అప్డేట్ అయింది కదా, అయినాక మనకి ఇక్కడ ఏంటంటే రీబూట్ చేసేయాలి దీన్ని. సో ఈ కమాండ్ కొట్టాను, రీబూట్ -f అని కొట్టేసి ఎంటర్ కొట్టాను. నేను ఇందాక అక్కడ ఖాళీ కొట్టినా కదా, సో అక్కడ ఏంటంటే మీ యూజర్ నేమ్ కొట్టాలి. మీ యూజర్ నేమ్ వేరే ఖాళీ కాకుండా వేరే ఉంటే వేరే కొట్టండి. రైట్, సో సేమ్ జనరల్గా మనకి నార్మల్గా లోడ్ అయ్యేటట్టు అవుతుంది. సో ఇక్కడ మనకి లాగిన్ స్క్రీన్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనం ఖాళీ కొట్టేసి ఇందాక పాస్వర్డ్ ఏదైతే చేంజ్ చేసినామో అది కొడదాం. సో కొట్టగానే మనకి ఓపెన్ అయిపోయింది చూడండి. సో మన ఖాళీనెక్స్ అయితే ఆ కొత్త పాస్వర్డ్తో ఓపెన్ అయిపోయింది. సో ఇట్లా మనం పాత పాస్వర్డ్ తెలియకుండా కొత్త పాస్వర్డ్ ఎట్లా చేంజ్ చేయాలంటే ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మిగతా వీడియోస్ని కూడా కవర్ చేయండి. రైట్, సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ కమెంట్ సెక్షన్లో కానీ పింగ్ చేసేయండి. అందరికీ రిప్లైస్ అయితే ఇస్తా. ఫైన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఏం డౌట్స్ ఉన్నా కొట్టేసేయండి.